నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. రప్ప రప్ప నరుగుతాం మీ డైలాగ్ బాగా వైరల్ అవుతుంది, బాగా ట్రెండ్ అవుతుంది. మొన్న అల్లు అర్జున్ ఏదైతే వేదిక మీద డైలాగ్ కొట్టినాడో గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే సినిమా ఈవెంట్ కదా డైలాగు చెప్పొచ్చా, చెప్పనా అన్నా అని అడిగి మరీ రేవంత్ రెడ్డిని అడిగి మరీ డైలాగ్ చెప్పిండు. ఆ బిడ్డ మీద ఒక గీత పడిన గంగమ్మ జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప నరుకుతాని ఆ డైలాగ్ చెప్పే విధానం బాగుంది. ఆ డైలాగ్ బాగా వైరల్ అయింది. రేవంత్ రెడ్డి అండ్ అల్లు అర్జున్ దే ఆర్ ఇన్ అదర్ యూనివర్స్ అని కొన్ని ఏఐ వీడియోస్ కూడా వైరల్ అయినాయి. రేవంత్ రెడ్డిని ఉద్దేశించే అల్లు అర్జున్ డైలాగ్ కొట్టిండు. అల్లు అర్జున్ పగని ఇంకా మర్చిపోలేదు. రేవంత్ రెడ్డిని టార్గెటెడ్గానే ఈ డైలాగ్ కొట్టిండు. వేరే డైలాగ్స్ ఎన్ని ఉన్నాయి కొట్టొచ్చు కదా. ఇలాంటి రకరకాల రీల్స్ వీడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. జనాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు తెలంగాణ నుంచి ఈ డైలాగ్ కాస్త ఆంధ్రాకి షిఫ్ట్ అయింది. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పల్నాడు టూర్ పోయినప్పుడు అక్కడ ఆ పల్నాడులో కొంతమంది కార్యకర్తలు రవితేజ అనుకుంటా వాళ్ళు ఏం పోస్టర్లు డిజైన్ చేసినారంటే నిజంగా తెలంగాణ కంటే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి, హాట్గా ఉంటాయి, ఎప్పుడు హీట్ పెంచుతుంటాయి ఏపీ పాలిటిక్స్ అనడానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళు వేసిన పోస్టర్ 2029లో వైసీపీ గెలిచిన తర్వాత గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు రప్ప నరుకుతామని చెప్పేసి పోస్టర్ వేయించినారు. అదొక్కటే కాదు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం ప్రారంభమయ్యేది పల్నాడు నుంచి అని చెప్పి, మరోవైపు ఆట కాదు వేట మొదలైందని చెప్పి ఇలా రకరకాల పోస్టర్లు డిజైన్ చేయడం. ఆ పోస్టర్ల గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏంది ఈ విధంగా మాట్లాడతారా, ఇంత పౌరుషంగా అంటే ఇంత కక్ష పెట్టుకునే విధంగా మాట్లాడతారా, ఎవరిని నరుకుతారు, ప్రజలను నరుకుతారా మీరు అంటే మీ నాయకుడు ఇదే మీకు నేర్పించిన సంస్కారమా? కార్యకర్త మాట్లాడే మాటల బట్టి నాయకత్వం ఆలోచించుకోవచ్చు అని చెప్పి కౌంటర్ చేసినాడు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఆయన కామెంట్ చేయడం జరిగింది. సినిమాల్లో మాట్లాడే డైలాగులు సినిమాల వరకే పరిమితం, నిజ జీవితంలో అవి పనికి రావు, వాటి వల్ల ఏమీ జరగదు, నష్టాలు తప్పితే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. సినిమా డైలాగ్ సినిమా విధంగానే మాట్లాడాలి. సినిమాలో రప్ప నరుకుతారు, ఆ సినిమా వరకే, బయట కూడా నరుకుతామంటే ఏమవుతుంది? 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే ఈ ప్రజలని మేకలని పొట్టేళ్ళని నరికినట్టు ప్రజల తలలు నరుకుతారా మీరు? ఇప్పుడు అర్థమవుతుంది కార్యకర్తల ఒక భావజాలము నాయకుడికి ఏ విధంగా ఉందో కార్యకర్తలకు ఆ విధంగానే ఉంది. నాయకుడు కరెక్ట్ నడుస్తేనే కదా కార్యకర్తలు నడుస్తారు, నాయకుడే పెంచి పోషిస్తున్నారని. వీటన్ని కామెంట్స్ పైన నిజంగా ఆ పల్నాడు పోస్టర్ పైన జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ చాలా సెటరికల్ ఉంది. చాలా అంటే చాలా సెటరికల్గా. ఏమమ్మా డైలాగ్ ఏమమ్మా అది? గంగమ్మ జాతరలో మొదటి నుంచి చెప్పమ్మా, ఫస్ట్ నుంచి చెప్పు, మెల్లిగా చెప్పని. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలలు నరికినట్టు రప్ప నరుకుతారా? ఇదేదో సినిమా డైలాగ్ కదా, పుష్ప డైలాగ్ కదా. పుష్ప సినిమా డైలాగ్ కూడా చెప్పొద్దా? ఓర్ని సినిమాల్లో వచ్చిన డైలాగ్ కూడా బయట చెప్పొద్దా? పుష్ప సినిమా డైలాగ్ చెప్పొద్దు, గడ్డం ఇలా అనొద్దు. చెప్తే ఏమైంది అనేది జగన్మోహన్ రెడ్డి వర్షన్ సమర్థించిండు మొత్తానికి. కానీ పుష్ప సినిమా డైలాగ్ చెప్తే ఓవర్ ఇంత రియాక్ట్ కాకపోతుండే. కానీ పుష్ప సినిమాకు ముందు 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. 2029 వైసీపీ అధికారం, ఈ రెండు వర్డ్స్ లేకపోతే ఎవరు పెద్దగా ఫీల్ అవ్వకపోతుండే, ఎవరు మాట్లాడకపోతుండే. ప్రజలు కూడా ఎవరిని నరికినా ఎవ్వరు ఊకనే పరిస్థితుల్లో లేరు. ఒకప్పుడు నడిచింది రాజకీయాల్లో కూడా, పెద్దవాడు వచ్చి పెద్దవాడిని కొడితే సైలెంట్గా ఉంటుండే. కానీ ఈరోజు ఎవరిని కొట్టినా ఎవరు ఒక మాటన కూడా వినే పరిస్థితి లేదు. నరుకోవడము ఎవరిని నరుకుతారు ఈ విధంగా. అంటే కక్షలు కొంతమంది కరుడుగట్టిన టీడీపీ ఉంటుంది, హార్డ్ కోర్ వైసీపీ ఉంటుంది, హార్డ్ కోర్ జనసేన. ఎవరైతే వీళ్ళందరూ నరనరాన్న అభిమానాన్ని జీర్ణించుకున్నారో వాళ్ళ నాయకుల పైన, వాళ్ళందరికీ కూడా అయితే ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. నిజంగా నరికేయాలనే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఏర్పడుతుంది. సో మొత్తానికి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ అయితే నిజంగా సెటరికల్గా చాలా నిజంగా ఏదైతే తప్పును ప్రేరేపించే విధంగా, తప్పు చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన సెటరికల్గా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా సమర్థించినట్టే కదా. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ యొక్క రియాక్షన్ పైన మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.